చెన్నై లవ్ స్టోరీ ఇది ఒక మంచి డిఫరెంట్ మూవీ మేడం. ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారికి ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. గతంలో కంటే తీసుకున్నా కూడా ఈ సినిమా మంచి ఒక బిగ్గెస్ట్ మూవీ. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం ఏడిపించేసారు సినిమా స్టోరీ. అసలు చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ఈ కథతోటి మాత్రం కొత్తగా వచ్చిండు మన డైరెక్టర్ గారు. ఎందుకంటే ఈ సినిమాకి ప్రమోషన్కి మన మెగాస్టార్ ముందుగా చిరంజీవి వచ్చే ముందుగా సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు చిన్న సినిమాలకైనా ముందుండి నిలబడి సక్సెస్ఫుల్ ఉండాలని ముందుగా చెప్తారు మెగాస్టార్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి చిరంజీవి గారికి. ఈ సినిమాలో మన హీరో గారి క్యారెక్టర్ మాత్రం చాలా కొత్తగా చేస్తాడు. ఇంకోటి మన హీరోయిన్ గారి మళ్ళా మన తెలుగు ఇండస్ట్రీకి మంచి మంచి పెద్ద హీరోయిన్ దొరికిందని చెప్పొచ్చు. ఒక 20 మినిట్స్ వరకు అరే ఏంది కొద్దిగా మేము ఎక్కడో ఊహించుకున్నాము ఒక దెబ్బకి సినిమా పడిపోయిందన్న ఫీలింగ్ నాకు కల్పించింది. కానీ లాస్ట్ 20 మినిట్స్ వరకు మళ్ళీ పికప్ అయిందని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా ఈ సినిమాకి ప్లేస్ ఎవరంటే డైరెక్టర్ గారు మణి శర్మ గారు. అద్భుతంగా కూడా ఆ బీజం కానీ ఆ విజువలైజేషన్ కానీ చాలా బాగా అనిపించింది. సో క్లైమాక్స్ నాకు చాలా బాగా నచ్చింది అన్న మెయిన్ చెప్పాలంటే. స్లోగా ఉంది కానీ సినిమా కానీ డీసెంట్గా ఉంది, బాగుంది సినిమా. అంటే అదే ఆ స్టోరీ వేరు ఈ స్టోరీ వేరు, కానీ ఈ స్టోరీ చూసే వాళ్ళకి ఈ స్టోరీ లెవెల్లో చూస్తే బాగుంది. స్లోగా అంటే మన పాత సినిమాలు చూస్తాం చూడండి, అలాగా స్టోరీ స్లోగా వెళ్తుంది. అయినా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. ఇలాంటి స్టోరీ ఎప్పుడు రాలేదు. హీరో కన్నా హీరోయిన్ ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది. హీరో యాక్టింగ్ చాలా బాగుంది. ఎంత 10/5 4.5 చాలా బాగుంది. యాక్టింగ్ ఎమోషన్స్ చాలా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగా ఏడిపించేసాడు. అసలు నా మనసు చాలా రాయి, కరగదు అంత తొందరగా, కానీ నా మనసునే కరిగించి బాగా ఏడిపించాడు నన్ను. సో బాగుంది, సినిమా బాగుంది. అమ్మాయి ఎమోషనల్ సీన్స్లో బాగా చేసింది, చాలా రియల్గా చేసింది. లేదు నేను అసలు ఈ సినిమా ట్రైలర్ చూడలేదు. యాక్చువల్లీ ఈ సినిమా మీద నాకు హైప్ లేదు. అట్రపల పైదిలే సినిమా అనుకుని వచ్చా, కానీ అసలు నేను అనుకున్న దానికంటే నన్నే పడుకోబెట్టారు. అసలు నాలాగా రాయి లాంటి మనసు ఉన్న వాళ్ళకి కూడా హృదయం ఉందని చెప్పి ఈ సినిమా ద్వారా ప్రూవ్ అయింది. సో ఒక కిరణ్ అబ్బవరంకి మంచి హిట్ పడిపోయింది. సో ఒక మంచి బ్లాక్ బస్టర్. చాలా మంచి లవ్ స్టోరీ. అండ్ క్యారెక్టరైజేషన్ వైజ్కి వస్తే శ్రీగౌరి ప్రియ గారు టోటల్ ప్యూర్ డామినేషన్, వన్ మ్యాన్ షో. సినిమా మొత్తం ఆవిడనే, షో స్టీలర్ ఆవిడనే. అండ్ కిరణ్ అబ్బవరం గారు యాక్టింగ్ కూడా బాగుండింది. సినిమాలో ఓకే ఫైన్, మంచి లవ్ స్టోరీ చూపించడానికి అయితే ట్రై చేశారు. మూవీ అంతా ఒక ఎత్తు, చాలా బాగుండింది, మంచి ఫీల్లో ఉన్నాము. బట్ క్లైమాక్స్ డిసప్పాయింటింగ్గా అనిపించింది. నాకైతే క్లైమాక్స్ అంత నచ్చలేదు టు బీ ఆనెస్ట్. ఏదైనా కొత్తగా ట్రై చేస్తారు, కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తారు, ఒక మంచి లవ్ స్టోరీని మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు అనుకున్నా. బట్ సేమ్ మళ్ళీ అదే రొటీన్ క్లైమాక్స్ అయిపోయింది. సో క్లైమాక్స్ వాస్ సో మచ్ డిసప్పాయింటింగ్. అదొక్కటే మాత్రం బ్యాక్ డ్రాప్ అని చెప్తా. బట్ మణి శర్మ గారి బీజిఎం సోల్ సినిమాకి. మణి శర్మ గారి బీజిఎం లేకపోతే మాత్రం సినిమాని నేనైతే ఊహించుకోలేను. అండ్ శ్రీగౌరి ప్రియ గారు ఏడిపించారు, నవ్వించారు. ఆవిడ ఏడిస్తే మనం ఏడుస్తాం, ఆవిడ కోప్పడితే మనకు కోపం వస్తుంది. టోటల్ నిజంగా వన్ మ్యాన్ షో అంతే. నాకు నచ్చని పార్ట్ ఏమైనా ఉంది అంటే మాత్రం అది క్లైమాక్స్లో కొంచెం డైలాగ్స్ బాగా పడి ఉంటే బాగుండేది. డైలాగ్ రైటింగ్ ఇంకొంచెం డెప్త్గా ఉంటే బాగుండేది. టచింగ్ అయితే నాకు అంత అనిపించలేదు డైలాగ్ రైటింగ్లో. యావరేజ్ ఉంటుంది అనుకుని వచ్చినాము, ఎందుకంటే హీరో కూడా అంత పాపులర్ కాదు కదా. రాగానే వి సా ఇట్, మేమంతా గ్యాంగ్ అంతా వచ్చినాము. లవ్ స్టోరీకి ఎక్కువ గ్యాంగ్ బోరు, కానీ మేము ఎంచుకున్నాం. ఈరోజు కాలేజ్ ఉండే కానీ కొంచెం అట్లా అది దాంట్లో కూడా మీమ్స్ వస్తే ఏమో వీ కెన్ క్రియేట్ ఇట్ అన్నది వచ్చినాం. కానీ బేబీది సేమ్ జానర్ కానీ కొంచెం వేరే. సేమ్ అనలేం కానీ కంపేర్ చేసుకోవచ్చు. బేబీకి అనేది ఓకే ఉంది, అది వేరే. కానీ అవును, కొంచెం తమిళ స్టోరీ లాగా ఉంది లైట్గా. ఏమంటారు దాన్ని, నరేషన్, డైరెక్షన్, కొంచెం ఆ జోక్స్ కూడా మంచిగా ఉంది సినిమా. హాఫ్ వరకు బాగుంది సినిమా. ఇట్లా టికెట్ ప్రైజెస్ బయట పెట్టవద్దు, బ్లాక్లో అంతే. సినిమా మొత్తం బాగుంది, హాఫ్ వరకు మంచిగా ఉంది. మొత్తం కామెడీ జోనర్, హాఫ్ కన్నా ఎక్కువ కామెడీ జోనర్ ఉంది. లాస్ట్కి ఆ ఎమోషనల్ అంతా మాకు పిల్లలు లేరు కాబట్టి మేము ఎక్కువ కనెక్ట్ కాలేదు. ఓకే ఒకటైతే ఒక్కొక్క క్యారెక్టర్స్ని ఎలాగ చిత్రీకరించాలి, వాళ్ళ నుంచి ఎలాంటి రసం బయటికి పిండాలి, అంటే యాక్టింగ్ ఎలాగ చేయించుకోవాలనేది ఆయనకు టెక్నిక్స్ బాగా తెలిసిన వ్యక్తి రవి నంబూరు గారు. సో అద్భుతంగా చిత్రీకరించారు. రెండోది ఇందులో కూడా పాటలు కూడా అండి, పాటలు మన అనంత్ శ్రీరామ్ గారు జస్ట్ మనలాగానే 30-40 ఇయర్స్ ఏజ్ ఉన్న వ్యక్తే కాబట్టి ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, కరెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, లవ్ అఫైర్ యూత్లో, సో ఈ అన్నింటినీ క్రోడీకరించి ఆయన రాసిన పాట. ఏది
లవ్ ఫెయిలియర్ అయినప్పుడు అంటే ఫస్ట్ లవ్ గ్రేట్ అనుకుంటాం మనం, కానీ ఫస్ట్ లవ్ అంత పెద్ద తోపేం కాదు ఇది అని చెప్పేసి అంటారు. అవును నిజంగా, అంటే ఇందులో కిరణ్ అబ్బవరం గారి డైలాగ్ ఏంటంటే ఫస్ట్ లవే గ్రేట్ అనుకుంటే మన తల్లి ప్రేమతోనే లవ్ అక్కడనే ఎండ్ అయిపోవాలి కదా అని అంటాడు. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది ఉంటుంది. అంటే ఒక ఫెయిల్యూర్తో కూర్చొని ఎంతో మనాదితో ఉన్న ఆడపిల్లని సెకండ్ ఆప్షన్ గురించి ఈ సినిమా చెప్తుంది. ప్లస్ సినిమాకి అబ్బవరం ప్లస్ హీరోయిన్ ప్లస్ చాలా బాగుంది. 5.5కి 4 ఇవ్వచ్చు రేటింగ్. బెస్ట్ మూవీ అండి. ఎమోషనల్ ఏడవకుండా ఎవరు సినిమాలో హాల్ నుంచి థియేటర్ నుంచి బయటికి రారు. కొన్ని సీన్స్లో హీరోయిన్ సన్నివేశం కొన్ని సీన్లో వెంకటేష్ సౌందర్య రాజా మూవీస్ అటువంటి గుర్తుకొస్తాయి. అంత బాగా చేశారు. మణి శర్మ మ్యూజిక్ హైలైట్ అన్న, చాలా బాగుంది. అసలు హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది అన్న. ఇంటర్వల్ బ్యాంగ్ సూపర్. అదైతే 100%. అసలు హీరోయిన్నే ప్లస్ చెప్పాలంటే, కాకపోతే అబ్బవరం హీరో కాబట్టి అంతే. హీరోయిన్ అయితే ఒక సీన్ ఉంటుంది, ఒక 5 minutes సీను విరగదీసేసింది. సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది సినిమా. ఆ సౌండ్ కానీ అన్నీ మొత్తం స్లోగా చాలా నచ్చింది. మెయిన్ యాక్టర్స్ అయితే చాలా బాగా చేశారు. మ్యాట్ డేమన్ ఇంకా రాబర్ట్ ప్యాటిన్సన్ అయితే అప్ టు మార్క్ ఉన్నారు.